భారత రాజ్యాంగం దేశంలో అత్యున్నత శాసనం. ఎలా? భారత పార్లమెంట్లో చాలా శాసనాలు తయారు చేస్తారు, కానీ మరి అన్ని శాసనాల మీద గొప్పనైన శాసనం ఏదంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్నే మనం భారత రాజ్యాంగం అని పిలుచుకుంటాం. ఇది భారత ప్రభుత్వం పనిచేయు విధానాన్ని తెలియపరుస్తుంది. దీంట్లో ఉన్నటువంటి మరి నియమ నిబంధనలు ఈ ప్రపంచంలోకెల్లా పెద్దదైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించారు. ఎలా? మరి ఈరోజు అమెరికా రాజ్యాంగం చాలా చిన్న రాజ్యాంగం, మరి ఇంగ్లాండ్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం, అట్లనే ఫ్రెంచ్ రాజ్యాంగం, అలానే ఆస్ట్రేలియన్ రాజ్యాంగం, ఇలా రకరకాల రాజ్యాంగాలను మన భారత రాజ్యాంగ పరిషత్ వాళ్ళు తెప్పించి మరి ఎవరు రాయాలి ఈ రాజ్యాంగాన్ని, ఆ యొక్క న్యాయపరమైన అంశాలలో నిపుణులు ఎవరు అని ఏరికోరి అమెరికాను అడిగితే, మా దేశానికి ఎందుకు వస్తారండి, మీ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు, వాళ్ళు చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్టు, ఆయన ద్వారా ఒక రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా మీ భారతీయ పరిసరాలకు అనుగుణంగా మీ యొక్క కల్చర్, మీ యొక్క ట్రెడిషన్, మీ యొక్క యూసేజ్కి అనుగుణంగా రాజ్యాంగాన్ని రాసుకోమని అప్పుడు అమెరికా వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారము భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులైన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తులో ఒక కమిటీ రాజ్యాంగ రచనా సంఘం, దీన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అని ఇంగ్లీష్లో అంటారు. దీనికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యక్షతగా ఉంచి మొత్తం 7 సభ్యులతో కూడుకున్న కమిటీని నియమించి రాజ్యాంగ రచనకు ఉపయోగించారు.